హాయ్ అండి. నా పేరు రమేష్ రెడ్డి. మీకు తెలుసు, నేను గత 6-7 సంవత్సరాల నుంచి డ్రాగన్ ఫ్రూట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే 6-7 సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ రైతులకు కరెక్ట్ అవగాహన లేదు. ఏ వెరైటీ పెడితే బాగుంటుంది, దేంట్లో దిగుబడి ఎక్కువ వస్తుంది, దేనికి మార్కెట్లో వాల్యూ ఉంది, ఏది కమర్షియల్ వెరైటీ, ఏది సృష్టించి ఊరికే సైజు బట్టి వస్తుంది, మార్కెట్లో రేట్ ఉంది, లేకపోతే క్వాంటిటీ బట్టి రేట్ ఉంది అని రకరకాలుగా చెప్తున్నారు. ఈ డౌట్స్ నేను మీకు కొన్ని క్లారిఫై చేస్తాను. మార్కెట్లోకి మనకు హైదరాబాద్లో చూసుకుంటే కనుక బాటసింగారం మార్కెట్లోకి వెళ్ళినా కానీ, పెద్ద మార్కెట్లో విజయవాడ మార్కెట్కి వెళ్ళినా కానీ, ఎక్కడైనా కానీ మేజర్ సిటీస్లో మీరు ఒకసారి చెక్ చేసుకుంటే సేల్ ఎక్కువ ఉంటుంది. సేల్ ఎక్కువ ఉన్న దగ్గర మనకు ఏ కాయలకు మూమెంట్ ఎక్కువ ఉన్నది, ఏ వెరైటీకి మూమెంట్ ఎక్కువ ఉన్నది, ఏది ఎక్కువ కాలం ఉంటుందన్నది మనకు ఈజీగా తెలిసిపోతుంది. కనుక మీకు ఈరోజు నేను చాలా వెరైటీలు మార్కెట్లో ఉన్నాయి కాబట్టి ఏది బెస్ట్ వెరైటీ, ఇప్పుడు నేను ఎక్కువ మట్టుకైతే సాగు చేసేది మొరోకన్ రెడ్. నా దగ్గర మీకు తెలుసు 83 రకాల డ్రాగన్ ఫ్రూట్ ఉంది. అన్నిటి మీద స్టడీ చేసి ఒక వెరైటీని స్కేల్ చేసుకుంటూ వచ్చిన, ఎందుకంటే దానికి మార్కెట్లో కమర్షియల్ వైబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్నే సాగు చేయాలనే ఇంట్రెస్ట్తోని నేను తీసుకొచ్చిన. అది ఎందుకు బెటరు, ఏ విధంగా ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది, ఏ విధంగా రైతుకు ఎక్కువ లాభం వస్తుంది అనేది మీకు ఈ 2 నిమిషాల వీడియోలోనే మీకు చెప్తా. ఒక్కసారి మీరు జాగ్రత్త చూసుకుంటే ఈ వెరైటీ వచ్చేసరికి కమర్షియల్ రెడ్, మొరోకన్ రెడ్ వెరైటీ. అండ్ మనకి నాకు రైట్ సైడ్లో చూసుకుంటే మీకు జంబో రెడ్ అంటారు, కొంతమంది తైవాన్ పింక్ అంటారు, అట్లా వేరే వేరే పేర్లతో పిలుస్తున్నారు. ఇది తైవాన్ పింక్ అయినా కూడా ఇంచుమించు ఇట్లానే ఉంటుంది. ఇది ఫ్లవరింగ్ అంతే వస్తుంది. జంబో రెడ్ అయినా, జంబో పింక్ అయినా, మీకు థాయ్ రెడ్ అయినా, మెక్సికన్ రెడ్ అయినా, ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఫ్లవరింగ్ అనేది తక్కువ వస్తుంది, ఈల్డింగ్ అనేది తక్కువ వస్తుంది. అది ఏ విధంగా అంటేనే మీకు ఒకసారి చెప్తాను. ఈ గ్రోత్ కూడా చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఈ బ్రాంచెస్ కూడా చాలా లావుగా ఉన్నాయి. దీంట్లో ఫ్లెష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి మీరు చూసుకుంటే కనుక లిమిటెడ్ ఫ్లవరింగ్, ఒక బ్రాంచ్కి ఒక కాయ, ఒక ఫ్లవర్. అక్కడ చూసుకుంటే పైన ఒక ఫ్లవర్ ఉంది, అక్కడ బ్యాక్ సైడ్ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ ఒక్కసారి మీరు ఇటు సైడ్ చూసుకుంటే కొంచెం బ్రాంచెస్ ఎక్కువ ఉన్న బ్రాంచెస్. అది జంబో రెడ్ వెరైటీ అంటారు మార్కెట్లో. జంబో రెడ్ వెరైటీలో ఎంత ఈల్డింగ్ వస్తుంది అనేది మీకు ఒకసారి చెప్తా. దీంట్లో చూడండి, మీరు అబ్జర్వ్ చేసుకుంటే స్టెమ్కి చూసుకుంటే కనుక ఒకటి ఇక్కడ 2 ఉన్నాయి. రేర్ కేసెస్లో ఈడ ఒకటే ఉంది, ఈడ 2 ఉన్నాయి. ఈ కొన్ని రాలిపోవచ్చు కూడా. ఇది ఒకటి ఉంది. అంటే క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. అటు సైడ్ ఇంకో 2 3 4 అనుకోండి, 20 నుంచి 24 ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఒక్కసారి జూమ్ అవుట్ చేసుకుంటే కొంచెం బ్యాక్, మనం కెమెరా బ్యాక్ చూసుకొని ఆ చెట్టు మొత్తం మీకు చూపిస్తాం. ఒకసారి పోల్ అంతా ఎంత ఉందో చూడండి. చాలా హెవీగా బ్రాంచెస్ ఉన్నాయి. దానికంటే బ్రాంచెస్ కంపేర్ చేసుకుంటే దీంట్లో చాలా తక్కువ ఉన్నాయి. ఇది మొరోకన్ రెడ్ వెరైటీ. దీంట్లో కనుక మీరు చూసుకుంటే ఇప్పుడు ఉంది, దీనికి కాయల స్టేజ్ ఉంది, దానికి కాయల స్టేజ్ ఉంది. దీని కాయ చూసుకుంటే కనుక 2 ఒకటేసారి ఫ్లవర్ ఓపెన్ అయ్యి, దీని సైజు ఒకటే బ్రాంచ్కి ఒకటే ఉంది కాబట్టి దీని సైజ్ చూసుకోండి ఇంత ఉంది. మీరు అదే దీంట్లో అబ్జర్వ్ చేసుకుంటే కనుక బ్రాంచెస్ కొంచెం సన్నగా ఉంటాయి. దీనికి 2 కాయలు ఉన్నాయి. అంటే అది ఒకవేళ 300 గ్రాములు అయితే 300 గ్రాములు, 350 గ్రాములు, ఇది 200 నుంచి 250 గ్రాములు ఇది ఖచ్చితంగా అయితే. అంటే దీనికి 1/2 కిలో అయినప్పుడు దానికి 350 గ్రాములు అయింది. అంటే వెయిట్ పరంగా చూసుకుంటే ఈ మొక్క మనకి ఎక్కువ ఈల్డింగ్ ఇస్తుంది, అది తక్కువ ఈల్డింగ్ ఇస్తుంది. అదే మనం నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ లెక్కేసుకుందాం. దాంట్లో 24 ఫ్లవర్స్ 24 ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి అదే దీనికి లెక్కేసుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఇక్కడ సైడ్ 17 ఉన్నాయి. 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 అటు సైడ్ ఇంకో 4 ఓవరాల్గా 40 ఉన్నాయి. ఒక్కసారి కెమెరా చూసుకుంటే నేను ఒకసారి మీకు చూపిస్తా. డీటెయిల్గా చూపించలేదు ఇంతకుముందు. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీరు. ఒక్కొక్క బ్రాంచ్కి ఇక్కడ చూడండి, ఈ బ్రాంచ్కి 4 ఉన్నాయి. మనము అప్పుడప్పుడు వీడియోస్లో కానీ ఫొటోస్లో చూసి ఒక బ్రాంచ్కి 4-5 కాయలు ఉంటాయి. సో ఈ వెరైటీలు ఏంటంటే ఫ్లవర్ ఫాల్ అనేది ఎక్కువ ఉండనప్పుడు ఏమవుతుందంటే ఉన్న కాయలన్నీ డెవలప్ అయినప్పుడు చిన్నదో సైజు పెద్దదో ఈల్డింగ్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు దాంట్లో 24 మనకు 300 గ్రామ్స్ యావరేజ్ చేసుకున్నా కూడా 12
3 కేజెస్ 6 కేజెస్ అండ్ ఇంకో 2 కేజెస్ వరకు లెక్కేసుకోండి. 7 కేజెస్ అనుకోండి, 7 to 8 కేజెస్ అది. దీంట్లో చూసుకుంటే 44-45 ఫ్రూట్స్ ఉన్నాయి. ఈచ్ యావరేజ్గా మనము 250 గ్రామ్స్ అంటే ఇంకా 300 గ్రామ్స్ కూడా వస్తాయి, 350 గ్రామ్స్ కూడా వస్తాయి, దీంట్లో 200 గ్రామ్స్ కూడా వస్తాయి. కాబట్టి దీంట్లో ఒకవేళ మనం చూసుకుంటే కనుక 45 లెక్కేసుకోండి. 45 into 200 గ్రామ్స్ లెక్కేసుకోండి. 200 వేసుకుంటున్నాను, యావరేజ్ నేను 200 గ్రామ్స్ వేసుకుంటే 45 into 200 గ్రామ్స్ అంటే మీకు 9 కేజెస్ దీంట్లో వచ్చింది. అంటే మీకు దాంట్లో 7 కేజెస్ వచ్చింది. అంటే పెద్ద సైజ్ కాయలు ఉంటే మార్కెట్లో మీకు తెలుసు. అండ్ దీనికి కొంచెం డిసీజ్ కూడా ఎక్కువ, దీంట్లో కూడా డిసీజ్ ఉంది చూసుకుంటే మీకు, కాకపోతే కొంచెం ఎక్కువ కంట్రోల్ అవుతుంది, దాంట్లో కంట్రోల్ అవ్వదు. అండ్ మీకు నేను అన్నట్టు ఇక్కడే చూపించు, నేనే మాట్లాడుతున్నప్పుడే చూపించు. అయితే ఇక్కడ మీకు చూసుకుంటే కనుక డిసీజ్ రెసిస్టెన్స్ అనేది కొంచెం ఎక్కువ దీనికి. అండ్ కాయ షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ, ఫినిషింగ్ అనేది బాగుంటుంది, కలర్ అనేది డార్క్ రెడ్ వస్తుంది, అది మీకు లైట్ పింక్ వస్తుంది. కాబట్టి అట్రాక్షన్లో కూడా అదంతా పర్ఫెక్ట్గా ఉండదు. ఇది చూసుకుంటే కనుక మీకు డార్క్ రెడ్ కలర్లో ఉంటుంది. యావరేజ్గా 200 గ్రామ్స్ వేసుకున్న 9 కిలోలు కాబట్టి అది మీకు 300-350 గ్రాములు 400 గ్రాములు వచ్చినా కూడా కాయ మీకు మార్కెట్లో తెలుసు. పెద్ద సైజ్ కాయలకు ఏంటంటే కస్టమర్స్ కూడా ఇదివరకు లాగా లేదు. ఇప్పుడు ఏంటంటే మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఫ్రూట్ రీచ్ అయిపోయింది. సో 100 రూపాయల కిలో అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. 150 రూపాయలకి ఈరోజు మార్కెట్లో రీటైల్ నడుస్తుంది చిన్న సైజ్ కాయలు. అండ్ పెద్ద సైజ్ కాయలు చూసుకున్నా కూడా మార్కెట్లో 150 రూపాయలకు ఒక వెంటర్ కొనుక్కుపోయినా కూడా మీకు 170, 180, 190 రూపాయల కంటే ఎక్కువ అమ్మట్లేదు. అదే మన కస్టమర్స్ ఏంటంటే బిలో మిడిల్ క్లాస్ కిలోకి ఎన్ని వచ్చాయని చూస్తారు. మీరు ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ దగ్గర తీసుకెళ్ళినా కానీ, ఒక ఇంటికి రిలేటివ్ దగ్గరికి వెళ్ళినా కూడా కిలోకి 3-4 కాయలు, 5 కాయలు, 6 కాయలు వచ్చేటట్టు తీసుకెళ్తే క్వాంటిటీ ఎక్కువ తీసుకొచ్చిందన్న ఫీలింగ్ ఉంటుంది. అదే మీరు కిలోకి 2 కాయలు 3 కాయలు వచ్చేది తీసుకపోతే తక్కువ తెచ్చిరన్న ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ బట్టి, మన ఇండియన్ మార్కెట్ బట్టి ఇక్కడ మూవింగ్ ఏంటంటే మన పాపులేషన్ కూడా 90% ఆఫ్ ద మార్కెట్ ఈజ్ బిలో మిడిల్ క్లాస్ అండ్ పోవర్టీ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి చిన్న సైజు కాయలు కానీ, మీడియం సైజు కాయలు కానీ, మీరు బొప్పాయి చూసుకుంటే కానీ, వాటర్ మెలన్ చూసుకుంటే పెద్ద సైజు కాయలు తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు. అంటే దానికి మార్కెట్ లేదు. మీరు ఒక్కసారి మార్కెట్లో వెండర్స్ని కూడా కనుక్కోండి. యావరేజ్గా చూసుకున్నా కూడా ఈరోజు మనకు మార్కెట్లో అది 100 రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు పెద్ద సైజు కాయ పోయినా కూడా మనకు 7 కిలోలు అంటే 700 రూపాయలు వస్తుంది. ఇది మనకు 200 గ్రాముల కాయలు వేసుకున్నా కూడా మనకి ఈరోజు మార్కెట్లో దానికంటే 10 రూపాయలు తక్కువ పోతుంది. అంతకుమించి ఏం తక్కువ పోవట్లేదు. 20 రూపాయలు లెక్క వేసుకున్నా కూడా మీరు 80 రూపాయలకి ఇది ఇంచుమించు 9 నుంచి 10 కిలోలు కాబట్టి 80 రూపాయలు లెక్క వేసుకున్నా కూడా మీకు 800 నుంచి 900 రూపాయలు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే దీంట్లో మళ్ళీ గ్రేడింగ్ చేసుకుంటే పెద్ద సైజ్ కాయలు 100 రూపాయలు పోతాయి, మీడియం సైజ్ కాయలు 90 రూపాయలు పోతాయి. అట్లా చూసుకుంటే మీకు ఇంచుమించు అది 7 కిలోలకు మీకు 700 ఇస్తే ఇది 9 కిలోలకి మీకు ఇంచుమించు 1000 రూపాయల పైన వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా మీకు అది బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి, అంత ఈల్డింగ్ లేదు. మీకు ఇంకా వేరే ప్లాంట్ చూపిస్తా, ఒక్కసారి ఆ ప్లాంట్ చూపించు. దీని గ్రోత్ తక్కువ ఉంది. మీరు ఈ పోల్కి చూసుకుంటే కనుక ఎన్ని చూడండి, యావరేజ్గా 7 to 8 ఫ్రూట్స్ ఉన్నాయి అంతే. దాని ఒక్కసారి రౌండ్గా తిప్పి చూసిన తర్వాత అది అయిపోయింది. ఆ పోల్ చూపించిన తర్వాత ఇక్కడ కెమెరా ఇక్కడ తీసుకొని రా, ఇక్కడ తీసుకురా. ఈ ప్లాంట్స్ కూడా చూపెట్టి దీనికి ఎన్ని ఉన్నాయి, ఈ లైన్ చూపించి ఈ వెరైటీ మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 హార్డ్గా ఒక 10 ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి. కానీ దీనికి చూడండి మీకు ఫ్లవరింగే లేదు. దీనికి కూడా చూసుకోండి గట్టిగా 20 ఉన్నాయి. అదే ఇప్పుడు దీన్ని చూసుకోండి, అది అయిపోయింది. దానికి కాయలు ఉన్నాయి, దీనికి ఉన్నాయి. ఇది మొరొకన్ రెడ్ వెరైటీ. ఒక్కసారి దీన్ని చూసుకోండి. మీరు ఒక్కసారి చూసుకుంటే చూడండి, దీని కాయలు చూడండి ఎన్ని ఉన్నాయి. 1 2 3 4 5 6 7 ఒక్క బ్రాంచ్కి మీకు 7 కాయలు ఉన్నాయి. ఒక్క బ్రాంచ్కి మీకు 7 కాయలు ఉన్నాయి. ఈ బ్రాంచ్కి చూడండి, ఈ బ్రాంచ్కి కూడా 4 కాయలు. నా టాప్లో ఒక కాయ ఉంది. 1 2 3 ఇక్కడ 10 15 20 అక్కడ 5 దీనికి కూడా ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 30 కంటే ఎక్కువనే ఉన్నాయి. బ్రాంచెస్ చూడండి చాలా పల్చగా ఉన్నాయి. దానికి అంత ఒకసారి కెమెరా అక్కడ తిప్పు. అన్ని కొమ్మలు ఉన్నా కూడా దానికి కాయలు అనేది లేదు. దీనికి కొమ్మలు చాలా తక్కువ ఉన్నాయి. వీటి తిప్పు, కొమ్మలు చాలా చాలా తక్కువ ఉన్నాయి. మీరు చూసుకుంటే దీనికి కాయలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో మార్కెట్లో ఫీజిబిలిటీ అనేది మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు కెమెరా ఇవి ఒకసారి ఇది చూసుకోండి. ఇక్కడ చూడండి, మీరు 2 డిఫరెన్స్ చూసుకోండి. నేను ఇట్లా కెమెరా ఇట్లా పెట్టినా కూడా రైట్ సైడ్లో ఉన్నది మొరొకన్ రెడ్, లెఫ్ట్ సైడ్లో ఉన్నది
మీరు సియామ్ రెడ్ అంటారో లేకపోతే జంబో వెరైటీ సియామ్ రెడ్ అనేది సియామ్ రెడ్లో కూడా పెద్ద సైజెస్ ఏం రావు అండ్ క్వాలిటీ కూడా అంత పెద్ద గొప్పగా ఏమి ఉండదు. ఒక్కసారి మీరు ఇది చూసుకుంటే కనుక చూడండి ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఒక్క ఫ్లవర్ సరిగ్గా లేదు. హార్డ్గా చూసుకుంటే ఒక 10 ఫ్రూట్స్ ఏమో ఉంటాయి అంతే. దీనికి చూడండి మీకు ఫ్లవరింగ్ ఎట్లుందో. దీనికి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఇప్పుడు దీనికి ఇంత ఒత్తుగా ఉన్నాయి కదా, దీనికి చూడండి ఎంత పల్చగా ఉన్నాయో, ఎంత ఫ్లవరింగ్ ఉందో. సో ఏంటంటే దీనికి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, కలర్ బాగుంటుంది. మార్కెట్లో కూడా ఏంటంటే ఈల్డింగ్ మీకు ఒక పోల్కి కంపేర్ చేస్తే 7 కిలోలు 9 కిలోలే అనిపించింది, కానీ మిగతా పోల్స్ అన్నీ చూసుకోండి. మిగతా పోల్స్ అన్నీ చూసుకుంటే కనుక ఈల్డింగ్ అనేది దీంట్లో ఎక్కువ ఉంది. ఇది టన్ వస్తే ఇది 2 టన్నులు కాస్తుంది. అది 100 రూపాయలు రేటు పోతే సరే, దీని యావరేజ్గా 80 రూపాయలు లెక్కేసుకున్నా కూడా ఇది 2 టన్నులు వస్తుంది కాబట్టి 1,60,000 దీని మీద వస్తే, అది టన్ వస్తే 100 రూపాయలు రేట్ వేసుకుంటే కూడా 1,60,000 రూపాయలు మాత్రమే వస్తుంది. దీంట్లో 1,60,000 వస్తుందంటే అదనంగా మనకు దీంట్లో గ్రోత్ బాగుంది. 1,60,000 అంటే 60,000 రూపాయలు ఎక్స్ట్రానే వస్తుంది, మనకి ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ వెరైటీ చూస్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సైజుని నమ్ముకొని మార్కెట్కి వెళ్ళకండి. సైజ్ అనేది మన ఇండియాలో అసలు ఇప్పుడు లేదు డిమాండ్. ఒకప్పుడు 7 స్టార్ మార్కెట్ వేరు. 7 స్టార్ మార్కెట్ అంటే డబ్బులు ఉన్నోళ్ళు ఎప్పుడైనా కూడా ఎక్కువ రేటు పెట్టైనా కూడా క్వాలిటీ అనేది చూస్తారు, సైజ్ అనేది చూస్తారు. సో డ్రాగన్ ఫ్రూట్లో సైజు తీసుకోవడం మంచిదే, సైజు కాయలు కొనుక్కోవడము కస్టమర్కి మంచిదే. కాకపోతే ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కిలో కొనుక్కుంటే ఒక 5, 6 లేకపోతే 4 కాయలు రావాలనుకుంటాడు, కానీ కిలోకు మరీ 3, 2 రావాలని ఎవరు కోరుకోరు. సో మన దగ్గర మిడిల్ క్లాస్ పాపులేషన్ మార్కెట్ 90% ఉంటుంది కాబట్టి మన ఏదైనా ప్రోడక్ట్ కూడా మనకు మార్కెట్లో కస్టమర్ బిహేవియర్ అంటారు, కన్జ్యూమర్ బిహేవియర్ అంటారు. కస్టమర్ రిక్వైర్మెంట్ ఎట్లుంటే దాని తగ్గట్టు ఒక ప్రోడక్ట్ డిజైన్ చేయబడుతుంది, కానీ వెరైటీని బట్టి కస్టమర్ చూస్ చేసుకోడు. మీరు అదే చూసుకుంటే కనుక చైనా ఉంది. చైనా 500 గ్రామ్స్ 600 గ్రామ్స్ 800 గ్రామ్స్ ఆ రేంజ్లో ఫ్రూట్ వియత్నాం నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. అదే మన ఇండియాకి చూసుకుంటే ఆ సైజ్ కాయలు మన ఇండియాకి వియత్నాం ఎందుకు ఎక్స్పోర్ట్ చేయదంటే, మన ఇండియాలో యావరేజ్గా నడిచేది 250 గ్రామ్స్ టు 200 to 300 గ్రామ్స్ నడుస్తుంది. కాబట్టి ఆ సైజ్ కాయలే మన ఇండియాకి పంపిస్తారు. మీరు ఒక్కసారి సూపర్ మార్కెట్లో ఎక్కడ పోయినా చూసుకుంటే 300 గ్రామ్స్ వరకే కాయలు ఉంటాయి. దానికి మించి సైజు వియత్నాం నుంచి ఇండియాకి ఇంపోర్ట్ కావు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఇండియా మార్కెట్ బిలో 300 గ్రామ్సే నడుస్తుంది తప్పితే ఎబో 300 గ్రామ్స్ నడవదు. అదే ఈరోజు ముంబై మార్కెట్లో కానీ పూణే మార్కెట్లో కానీ చూసుకుంటే, ఇదే హైదరాబాద్ మార్కెట్లోని వెండర్స్ని అడిగితే ఏమన్నారంటే, పెద్ద సైజు కాయలకి అంత మార్కెట్ లేదు, చిన్న సైజు కాయలు మీడియం సైజ్ మెయిన్గా, అంతకంటే చిన్నగా ఉంటే కూడా చాలా అద్భుతంగా ఉంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే ఒక బయ్యరు మన దగ్గర చిన్న సైజ్ కాయలు అంటే బిలో 150 గ్రామ్స్ అంటే 100 నుంచి 80 గ్రామ్స్ నుంచి 150 గ్రామ్స్ కాయలు అట్లా కూడా చాలా వస్తాయి. ఎక్సెస్ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఇట్లా 3 ఉన్నాయి అనుకోండి, దీంట్లో ఒక సైజు చిన్నగా వస్తుంది, 2 పెద్దగా వస్తాయి. అప్పుడు మనకు ఆ చిన్న సైజు కాయలు ఉంటాయి కదా, చిన్న సైజు కాయలు కూడా 60 రూపాయల నుంచి 70 రూపాయలకి కిలో తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, బండ్ల మీద మీరు చూసుంటారు, ఆటోలో పెట్టి 20 రూపాయలకు కాయ అమ్ముతున్నారు, లేకపోతే 25 రూపాయలు బోర్డులు పెట్టి ఫిక్స్డ్ ప్రైస్ అమ్ముతారు. బోర్డులు పెట్టినప్పుడు ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది, బార్గెనింగ్ ఏమి ఉండదు. సో 20 రూపాయల నుంచి 20 నుంచి 30 రూపాయలకు కాయ అమ్ముతున్నాడు కాబట్టి 150 గ్రాముల కాయలు 20 రూపాయలకు అమ్మినా కూడా కిలోకి 7 నుంచి 8 వస్తాయి. ఆ సైజు కాయలు 150 గ్రాములు 100 గ్రాముల కాయలు అవి 20 రూపాయలకు అమ్మినా కూడా చాలా. ఇప్పుడు సంతల్లో పోతే ఖచ్చితంగా మార్కెట్లో పేద ప్రజలు అనేది అలాంటి చిన్న సైజు కాయలకి ప్రిఫర్ చేస్తారు. కాబట్టి వెండర్లు కూడా వాటి మీదనే మక్కువ చూపుతున్నారు. అదేవిధంగా అదే మనం క్యాల్కులేషన్ చేసుకుందాం, కిలోకి 8 కాయలు అనుకున్నప్పుడు 20 రూపాయలకు ఒక అయితే 160 రూపాయలు వాడికి అమ్ముకుంటూ వస్తుంది. మన దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుంచి 60 రూపాయల నుంచి 70 రూపాయల కిలో తీసుకెళ్తున్నాడు. చిన్న సైజు కాయలకి ఈసారి డిమాండ్ ఉంది కాబట్టి 70 రూపాయల వరకు వెళ్తుంది. సో దానికి వాడికి ఎంత సంపాదించాడు, ఇంచుమించు 160 రూపాయలు వాడు సంపాదించాడు. ఈడ 60 రూపాయలు 70 రూపాయలు ఖర్చు పెట్టి తీసుకెళ్ళి వాడికి 80 రూపాయల నుంచి 90 రూపాయలు లాభం అనేది వస్తుంది. పోనీ 10-20 రూపాయలు ఎక్స్ట్రా తీసేసినా కూడా వాడి కిలో మీద 60 రూపాయల మీద వెళ్తుంది. అదే పెద్ద సైజు కాయలు తీసుకెళ్తున్నప్పుడు వాడు మార్కెట్లో ఈరోజు 140 రూపాయలకు కిలో కొంటున్నాడు. ఈరోజు మార్కెట్ రేటు చూసుకుంటే 140 రూపాయలు. వాడు పెద్ద సైజు కాయల యొక్క రేట్ అమ్మలేడు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అమ్మేటట్టుగా ఈసారి అమ్మే పరిస్థితి లేదు. సో 150 రూపాయలు 140 రూపాయలు కొని వాడు గట్టిగా అంటే 30-40 రూపాయలు మార్జిన్ పెట్టుకొని అమ్ముతున్నాడు. కానీ లాస్ట్ ఇయర్ లాగా 250 రూపాయలు రిటైల్ రేట్ అయితే ఎక్కడా కూడా లేదు.
సో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, 150 నుంచి 200 రూపాయలు పెద్ద సైజు కాయలకి రీటైల్ రేట్ ఉంది. అదే మన ఇండివిజువల్గా చిన్న చిన్న పీసులు అమ్ముకునే వాళ్ళు చిన్న సైజు కాయలు, మీడియం సైజు కాయలు అమ్ముకుంటే మీడియం సైజు కాయలు కూడా ఈరోజు 50 రూపాయల నుంచి 60 రూపాయల కాయ ఒక్కో కాయ అమ్ముతున్నారు. నిన్న నాకు ఓ ఫ్రెండ్ అన్నాడు, మీరు డ్రాగన్ ఫ్రూట్ కాయలు మరీ 60 రూపాయలకు అమ్ముతున్న రేట్ తగ్గిందంటే, రేట్ ఏం తగ్గలేదు. మీరు 60 రూపాయలకు కాయ కొన్నారంటే అది మీడియం సైజ్ కాయ, అంటే కిలోకి 5 కానీ 6 కానీ వచ్చాయి, అంటే 200 గ్రాములు ఉంటాయి. యావరేజ్గా 200-250 గ్రాములు ఉంటుంది. కాబట్టి 250 గ్రాములు అనుకున్నా కూడా 60 రూపాయలు ఇంటూ 4 కాయలు వేసుకున్నా 6 4 24 240 రూపీస్ వస్తుంది. కానీ మార్కెట్లో తను కొంటున్నాడు ఎంతకి? మీడియం సైజ్ కాయలు 100 రూపాయలకు కొంటున్నాడు. పెద్ద సైజ్ కాయ 120 రూపాయలకు కొంటే ఇది మీడియం సైజ్ 120 రూపాయలకు కొంటున్నాడు. అంటే 120 రూపాయలకు కొనుక్కుంటే 240 రూపాయలు మిగులుతుంది. అంటే 240 రూపాయలకు అమ్ముకుంటున్నాడు. ఒక్కొక్క కాయ 60 రూపాయలు అమ్ముకున్నా కూడా, అంటే వాడికి 120 రూపాయలు మిగులుతుంది. అది మీరు పెద్ద సైజ్ కాయలు మీరు మార్కెట్లో చూడండి, 120 రూపీస్ కూడా మార్కెట్లో కొంటాడు. ఆడ అమ్మేసరికి 150-160 రూపాయలు వస్తుంది. నెక్స్ట్ డే వెయిట్ లాస్ వస్తుంది. కాబట్టి కిలోలాగా అమ్మే పరిస్థితి లేదు. పెద్ద సైజ్ కాయలు పీసులాగా అమ్మడానికి చాలా ఛాన్సెస్ తక్కువ. సో ఏంటంటే ఫస్ట్ మీరు ప్రిఫర్ చేయడం మొరొకన్ రెడ్ ప్రిఫర్ చేయండి. అలా కాకుండా ఇంకేదైనా వెరైటీస్ ఇదే ప్రిఫర్ చేయండి. మీకు తెలిసిన వెరైటీస్ ఏమైనా ఉంటే కూడా, ఫ్లవరింగ్ ఎక్కువ వచ్చే వెరైటీస్ ఏమన్నా ఉంటే అవి చూస్ చేసుకుంటే, వచ్చిన ఫ్లవర్ అంతా కూడా ఫ్రూట్కి కన్వర్ట్ అయితే క్వాంటిటీ అనేది వస్తుంది, వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి కొన్ని వెరైటీస్లో ఏంటంటే బ్రాంచ్కి ఒకటే ఫ్లవర్ వస్తుంది. ఆ వెరైటీస్ చూస్ చేసుకుంటే మీకు వెయిట్ లాస్ అనేది అవుతుంది. కాయ సైజ్ పెద్దగా వచ్చినా కూడా రేపు మార్కెట్లో దానికి విలువ అనేది లేదు. పెద్ద సైజ్ కాయలు మీరు ఎక్స్పోర్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే చాలా కన్జంప్షన్ ఉంది. కాబట్టి 100% ఖచ్చితంగా కూడా మీరు పెద్ద సైజు కాయల కంటే చిన్న సైజు, మీడియం సైజు వెరైటీలు చూస్ చేసుకుంటే ఇండియాలో మార్కెట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి మీరు పంట పెట్టే ముందు ఒకసారి ఆలోచించి, కొత్తగా వెరైటీస్ ఏమైనా పెట్టాలి, కొత్తగా పెట్టే వాళ్ళు ఎవరైనా ఆలోచన చేస్తూ ఉంటే ఉన్నాయి. ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసే రైతులు ఎవరైనా ఉంటే, కొత్తగా పెట్టాలన్న ఆలోచన ఎవరికైనా వస్తే కనుక, మళ్ళీ ఇంకో కొత్త వెరైటీ పెట్టాలంటే కనుక 100% మొరొకన్ రెడ్ వెరైటీ, లేకపోతే మీకు తెలిసిన చాలా రకాల పేరుతో పిలుస్తున్నారు ఈ మొరొకన్ రెడ్ వెరైటీని కూడా. కొంతమంది అమెరికన్ బ్యూటీ అంటున్నారు, అదే జంబో వెరైటీని కూడా కొంతమంది అమెరికన్ బ్యూటీ అంటున్నారు. పేర్లు తెలియక నాకు పర్ఫెక్ట్గా తెలుసు కాబట్టి చెప్తున్నా. ఫ్లవరింగ్ ఎక్కువ వచ్చే వెరైటీలు చూస్ చేసుకుంటే కనుక 100% మీకు ఈల్డింగ్ అనేది ఎక్కువ వస్తుంది. మీరు లాభాల్లో ఉంటారు ఖచ్చితంగా. దయచేసి రైతులు ఒక్కసారి ఆలోచన చేసి వెరైటీస్ అనేది ప్లాన్ చేయండి. ఎందుకంటే చాలా వెరైటీస్ నేను చూసిన, కానీ దిస్ ఈజ్ ద బెస్ట్ వెరైటీ. నా దగ్గర అని కాదు, మీకు ఎక్కడ ఎవరి దగ్గర అయినా కూడా ఫ్లవరింగ్ ఎంత వస్తుందో ఒక్కసారి ఫ్లవరింగ్ వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర వెళ్ళి చెక్ చేసుకొని ఆ వెరైటీని చూస్ చేసుకోండి. ప్రాక్టికల్గానే మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఏ వెరైటీలో ఎంత ఫ్లవర్ ఉంది, ఎంత ఈల్డింగ్ వస్తుంది అన్నది. సో చూసుకుంటే ఇదే బెస్ట్ వెరైటీ, ఇదే సాగు చేయండి. థ్యాంక్ యూ సో మచ్.